హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. మేము ఈసారి మదర్స్ డేని మాడపడిచి వాళ్ళ ఇంట్లో జరుపుకున్నామండి. అంటే హాలిడేస్ వచ్చాయని అక్కడికే వెళ్ళాము, అక్కడే చేసుకున్నాము. ముందు రోజే వెళ్ళాము, మదర్స్ డే ముందు రోజే. అయితే కేక్ ఇలా స్మాష్ అయిందంటే ఆడపిల్ల చిన్నపిల్లగాడు చాలా అల్లరోడు అండి. వాడు కొంచెం కేక్ తెచ్చి అక్కడ పెట్టంగానే లాగేశాడు. లాగేయంగానే పడిపోయిందండి. అది పడిపోవడం వల్ల అలా అయ్యింది. చాలా అల్లరోడు అండి వీడైతే. చూడండి ఎలా చేశాడో. ఇలా మేమైతే చాలా హ్యాపీగా అందరం కలిసి కేక్ కట్ చేసామండి. అంటే పిల్లలందరూ కలిసి మాతో ఇలా కేక్ కట్ చేయించారు. అంటే మా ఆడపడుచు, మా అత్తమ్మ, నేను మా ముగ్గురితోన ఇలా పిల్లలైతే కట్ చేయించారండి కేక్ని. మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి మదర్స్ డేని అయితే. పిల్లలు హ్యాపీ, మేము హ్యాపీ అండి. ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడే చేసుకున్నామండి. అంటే ఎప్పుడైనా మేము వనపర్తిలో కానీ లేదంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో కానీ ఉండేవాళ్ళం మదర్స్ డేకి. కానీ ఫస్ట్ టైం ఈసారి మేము ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేసుకున్నామండి మదర్స్ డేని అయితే. వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నామండి. మేము అంటే కొంచెం హాలిడేస్ కదా, అటు ఇటు తిరగడం వల్ల కొద్దిగా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇలా అందరూ అంటే ఒకరికొకరు తినిపించుకుంటూ మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, మా వారు, మా అన్నయ్య అందరు కలిసి మాకు కేక్ పెట్టారండి. ఇలా అందరం తినేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి ఆ రోజైతే. పిల్లలు ఇంకా హ్యాపీ. ఇట్లా నేను మా పిల్లలు కలిసి అత్తమ్మకైతే ఇలా శారీ ఇచ్చామండి. మా ఆడపడుచు కూడా వాళ్ళ అంటే మా అత్తమ్మకు శారీ ఇచ్చారు. నాకు నలుగురు పిల్లలు కలిసి నాకు డ్రెస్ ఇచ్చారండి. ఇలాగే మా ఆడపడుచు కూడా పిల్లలందరూ కలిసి డ్రెస్ ఇచ్చారు. ఇలా అంటే ఏ అకేషన్ ఉన్నా పిల్లలు ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారండి. అంటే బర్త్డేస్ కానీ ఇట్లా మదర్స్ డేస్ కానీ ఎలా ఉన్నా కూడా పిల్లలైతే ఫస్ట్ మేము తెస్తామని చెప్పి తెచ్చిస్తుంటారు. చాలా హ్యాపీగా అయితే మేమైతే చేసుకున్నామండి ఇలా మదర్స్ డేని. అందరూ అంటే